అంటే నీలో ఎక్కడుంది బహుజనవాదం చెప్పు. నా ఓడని చెప్పుకోలేకపోయిన విషయాలు నాకు తెలిసిన విషయం వరకు పార్టీ ఆయన ఫస్ట్ నుంచి డే 1 నుంచి కూడా మీరు ఆయనతో కలిసి ట్రావెలింగ్ చేస్తున్నారు కాబట్టి అసలు ప్రవీణ్ కుమార్ సార్లో తేడా అనేది మార్పు అనేది ఎప్పటి నుంచి మొదలైందన్న? అసలు మార్పు అనేది మునుగోడు ఎలక్షన్ నుంచే మార్పు మొదలైంది. మునుగోడు ఎలక్షన్ వరకు కూడా మేము కూడా గుర్తించలేకపోయినాం. అంతకుముందు రహస్య ఒప్పందం ఉంది, కానీ నిన్న విశారదన్ గారు ట్వీట్ చేసినట్టుగా చీకటి ఒప్పందం. ఆ చీకటి ఒప్పందం అనేది మాకు కరెక్ట్గా మునుగోడు ఎలక్షన్లో మాలాంటి వాళ్ళందరికీ మేధావులకి ముఖ్యంగా బాంబ్సెప్ అని ఉంటుంది మా పార్టీలో. బాంబ్సెప్ అనేది అంటే పార్టీని పరిపుష్టం చేసేందుకు వాళ్ళు చేయూతనిస్తుంటారు వెనుక నుంచి. కొంత కొద్దిగా ఆర్థికంగా స్థిరత్వం సాధించిన వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, కొంతమంది పార్టీకి బ్యాక్ బోన్గా ఉంటారు. బాంబ్సెప్ కూడా దూరం అయింది మునుగోడు ఎలక్షన్ నుంచి. ఎందుకు దూరం అయింది? అక్కడ యాక్చువల్గా మునుగోడులో గౌడ సామాజిక వర్గం చాలా పెద్ద సామాజిక వర్గం. మునుగోడు నియోజకవర్గం నన్ను బాంబ్సెప్ వాళ్ళు నన్ను కలవడం జరిగింది. అన్న, మీ గౌడ కమ్యూనిటీ చాలా పెద్దగా ఉంది అక్కడ, మీరు పోటీ చేస్తే మనం గెలవం, సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం, సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం, ఓటు బ్యాంకును పెంచుదాం. మీరు పోటీ చేయడం వల్ల కొంత గౌడ కమ్యూనిటీ ఓట్లు మనకు టర్న్ అయితే కొంత సోషల్ ఇంజనీరింగ్ జరుగుద్ది, భవిష్యత్తుకి మనకు బాటలు పడతాయి అని చెప్పి నన్ను అప్రోచ్ కావడం జరిగింది. మేము కొంత ఫండింగ్ చేస్తాం, మీరు కొంత ఫండింగ్ పెట్టుకోండి అని అంటే నేనన్నా, నాది సొంత నియోజకవర్గం మునుగోడు కాదు, నాది హుజూర్నగర్, పక్క నియోజకవర్గం అయినా సరే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది అనుకోవడానికి అది కూడా లేదు, చాలా దూరం. కాబట్టి నేను అంత ఆర్థికంగా పరిపుష్టంగా లేను. నాకు నేను నిరుద్యోగి ఉండి కొంచెం సరే నా భార్యకు ఉద్యోగం ఉండడం వల్ల కొంత నేను ఈ మధ్యన కొంచెం సస్టైన్ అయినా, కాబట్టి కొంచెం నా పరిస్థితి బాగలేదని అంటే ఒక వారం 10 రోజులు ఆలోచించి సరే నువ్వు పెట్టుకోపోయినా బాగలేదన్నా మేమే చూసుకుంటాం అనే కాడికి వచ్చిరు వాళ్ళు. సరే నువ్వు ఇబ్బంది మేమే చూసుకుంటాం అని చెప్పారు. ఆయన అన్నప్పుడు ఒక 2-3 డేస్లోనే అనూహ్యంగా ఆందోళ్ శంకరాచారి పేరు బయటకు వచ్చింది. అరే అందరం షాక్ అయిపోయినాం, ఆందోళ్ శంకరాచారి పేరు ఎట్లా వస్తుంది? ఆందోళ్ శంకరాచారి ఇదే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి ధర్నాలు రాష్ట్రాల రూపాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, మీకు సోషల్ మీడియాలో చూసిరేవు. ఎలక్షన్ టైంలో అందరం ఆశ్చర్యపోయినాం. మన పార్టీ కాదు, మన పార్టీలో పనిచేయలేదు, గత అనుభవం లేదు, విధి విధానాలు తెలియదు, పార్టీకి సంబంధం లేదు. అదే సందర్భంలో ఒక ఎన్ఆర్ఐ క్యాండిడేట్ నల్గొండలో కార్తిక్ గౌడ్ వచ్చిండు. కొన్ని రోజులు ఆందోళ్ శంకరాచారికి ముందు కార్తిక్ గౌడ్కి ఇద్దామనంటే నేను కూడా యాక్సెప్ట్ చేసిన, కార్తిక్ గౌడ్కి ఇచ్చేయండి, నేను కూడా దగ్గరుండి మరి తమ్ముడిని నేను ఎంతో కొంత అంటే ప్రభావం చూపిస్తా, నేను కూడా తమ్ముడికి ఫుల్ టైం ఇచ్చి పనిచేస్తా అని కూడా చెప్పడం జరిగింది. నేను పక్కా తప్పకుండా కార్తిక్ గౌడ్కి ఏమనంటే, కార్తిక్ గౌడ్ పాపం బాగానే ఒక 4-5 రోజులు తిరిగిండు. ఆయన కూడా ప్రొజెక్ట్ చేసి తిప్పిన ఫొటోస్ ఉన్నాయి ఇప్పటికి సోషల్ మీడియాలో, నల్గొండలో బరిలో తీస్తున్నాం కార్తిక్ గౌడ్ అని చెప్పి. ఆ తర్వాత అనూహ్యంగా శంకరాచార్య పేరు వచ్చేసరికి అందరం అసలు అర్థం కాలేదు, విస్మయానికి గురైనాం. అరే మొన్నటిదాకా టీఆర్ఎస్ ఈ క్యాండిడేట్ కూసుకుంటా అంటే అప్పుడు బోర నర్సయ్య, కొంతమంది చాలామంది టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు, కర్ణ ప్రభాకర్, వీళ్ళంతా నాకు టికెట్ కావాలని కొంత వాళ్ళ మధ్యలోనే కోల్డ్ వార్ జరుగుతుంది. ఆ కోల్డ్ వార్లో ఈ ఆందోళ్ శంకరాచార్య ఏంటంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వర్గంలో చాలా క్రియాశీలకంగా రోడ్ల మీదకి ఎక్కి పనిచేసిండు ఆ అబ్బాయి, రాస్తారోకోలు, ధర్నా. అలాంటి వ్యక్తికి సడన్ గా టికెట్ అనౌన్స్ చేస్తే ఏమన్నట్లు? ఆ రోజు నుంచే మాకు అనుమానాలు బాగా బలంగా బలపడ్డాయి. కొంత బాంబ్సెప్ లో ఉన్న మేధావి వర్గం కూడా ఆ రోజు నుంచే దూరం అయిపోయింది బహుజన సమాజ్ పార్టీకి. అంతకుముందు ఫండింగ్ చాలా పెద్ద మొత్తంలో వచ్చింది, మునుగోడు ఎలక్షన్ తర్వాత చాలా పెద్ద మొత్తంలో తగ్గింది. మునుగోడు ఎలక్షన్ తర్వాత చాలా మంది మేధావులు ఈ యొక్క బిఎస్పీ పార్టీకి ఫండింగ్ చేయడం తగ్గించారు. అంటే వాళ్ళలో అనుమానాలు రేకెత్తినాయి. అరే మనం అనుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదా, కేసీఆర్ చేతిలో బందీ అయిందా అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా బలంగా ఇప్పుడు స్టార్ట్ అయిందని అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కదా, గ్రూప్ 1 ఎగ్జామ్ అవకతవకల పైన లీక్ అయిన తర్వాత అన్ని పార్టీలు కొట్లాడినాయి. అన్ని పార్టీలు కొట్లాడితే నిజంగానే అవకతవకలు జరిగినాయి, ఖచ్చితంగా రద్దు అవుతుంది అనేది కొంత విద్యార్థులు వచ్చింది. దాన్ని బలంగా పనిచేస్తున్నాం అందరం, ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలి, లీక్ అయింది కాబట్టి జరగనియొద్దు అని ప్రతిపక్షాలన్నీ సీరియస్గా కొట్లాడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, కోదండరాము, అందరూ బీఎస్పీ, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కూడా అన్ని నిరుద్యోగ జేఏసీలు అన్ని కొట్లాడే క్రమంలో నేను ఒకనొక సందర్భంలో నేను మా పార్టీలో మళ్ళీ నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్ను కూడా 2011లో నేను గ్రూప్ 1 రాసిన, మీ అందరికీ తెలుసు. ఉద్యమంలో ఉండి కూడా గ్రూప్ 1 అనుభవం ఉంది నాకు. టీఎస్పీపీఎస్సీ మీద చాలా అనుభవం ఉంది, ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద నిరుద్యోగులతోటి అందరితోటి కూడా నాకు అటాచ్మెంట్, నాకు సంబంధం ఉంది. ప్రతిసారి కూడా నాకు టచ్లో అంటే వాళ్ళు నిరుద్యోగులు నాతో
చర్చ చేస్తుంటారు, అన్న ఇట్లా అవుతుంది సార్కు చెప్పు, అన్న కొంచెం చెప్పు అని. అయితే దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇచ్చే క్రమంలో సార్కు కూడా ఆ మనోడికి మంచి కమాండింగ్ ఉందని నిరుద్యోగుల పక్షాన ఏదున్నా సాంబశివ గౌడ్తో టచ్లో ఉండని నిరుద్యోగులందరినీ నాకు అటాచ్ చేసింది, నా నెంబర్ నాకు ఇచ్చేసింది. ఇస్తే నేనేం చేసినట్ట వాళ్ళు కొంచెం ఒత్తిడికి లోన్ అవుతారు నిరుద్యోగులు, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఆ సందర్భంలో నేను సార్కు ఒక సలహా ఇచ్చిన, సార్ కొంచెం వాళ్ళు నిరుద్యోగులు ఒత్తిడికి లోన్ అవుతారు, మనం వాళ్ళకు కొంచెం భరోసా కల్పించి ధైర్యం నింపాలంటే కొంచెం మంచి స్టెప్ వేద్దాం సార్, కొంచెం ఆమరణ నిరాహార దీక్ష లాంటిది చేస్తే కొంచెం ప్రెషర్ ఎక్కువ పడుతుంది గవర్నమెంట్ మీద, కొంచెం మీరు ఆ దిశగా ఆలోచించండి సార్ అని అంటే, నో అది మన పార్టీ సిద్ధాంతంలో ఆమరణ నిరాహార దీక్షలు, అసెంబ్లీ ముట్టడీలు అనేవి అసలు మన పార్టీ సిద్ధాంతంలో లేవు, నువ్వు అలాంటి ఆలోచనలు నాకు ఇంకోసారి చెప్పగాకని కూడా కొంచెం నాకు ముఖం మీదనే సీరియస్గానే అన్నట్టుగా చెప్పేసిండు. అంటే సరే ఉండవేమో, మనం కూడా కొత్త, నేను కూడా కొత్త కదా పార్టీలో, నేను గతం ఒక 10 ఏళ్ళ నుంచి చేసినోని కాదు, కావచ్చులే అనుకొని నేను కూడా కామ్గా ఉన్నా. సరే మన వాళ్ళని కూడా చాలామంది సార్ని కొద్దిగా పెద్దగా ఏదైనా చేయమన్నాను, అసెంబ్లీ ముట్టడి అది ఇది అంటే ఈ పార్టీలో అది కాదు, శాంతియుత పద్ధతుల్లో ఉండదని వాళ్ళని కూడా సముదాయించిన. ఆల్ ఆఫ్ సడన్గా ఒకరోజు మహబూబ్ నగర్ యాత్రలో ఉన్నాడు, బహుజన రాజ్యాధికార యాత్రలో. ఆలంపూర్ ఐ థింక్ ఆ ఏరియాలను పర్యటన చేస్తున్నాడు, ఎందుకంటే ఆలంపూర్లో పోటీ చేసేది ఉంది ఫస్ట్ ఆయన. ఆ ఏరియాలో బాగా వర్క్ కూడా జరిగింది, అక్కడ పోటీ చేస్తుండు, సొంత నియోజకవర్గం అని చెప్పి. ఆ క్రమంలో సడన్గా 9 గంటలకు 10 గంటలకు వచ్చి ఆ ఆఫీసులో ఆమరణ దీక్ష పిలుపునిచ్చాడు. ఒక కోర్ కమిటీ సమావేశం జరగలే, రాష్ట్ర నాయకులతోటి ఏం చర్చలు చేయలేదు, సడన్ గా వచ్చి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండు. మేము ఈ షాక్ అయిపోయినా, మాకు ఫోన్లు చేసారు మిగతా రాష్ట్ర నాయకులు, సారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండు, మీరు ఎర్లీ మార్నింగ్ 5 కల్లా రావాలి, మళ్ళీ పోలీసులు వస్తారు, మిమ్మల్ని ఇంటి దగ్గర అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, మీరు ఏ విధంగానన్నా ఆఫీస్కి చేరుకోవాలి, చేరుకొని సార్ను మనం ప్రొటెక్ట్ చేయాలంటే సరే అని చెప్పి మన జాగ్రత్తలో మనం తెల్లారిపాటికి ఇంటి చుట్టూ మఫ్టీలలో పోలీసులు తిరుగుతూనే ఉన్నారు, ఇంటెలిజెన్స్ సరిగ్గా వాళ్ళ నుంచి తప్పించుకొని ఏదో బయటపడ్డాం. ఆఫీస్కి చేరుకునే లోపు 1 గంట 2 గంటలు మీడియా హడావుడి స్టార్ట్ అయింది. ఈ లోపు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆఫీస్కి రావడం జరిగింది, ఆర్టీసీ క్లాస్ నుండి. అంత షార్ట్ టైంలోనే అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన అరెస్ట్ చేసుకొని తీసుకునే క్రమంలో నేను కూడా పోయి, అప్పటి వరకు నాకు కూడా అనుమానం లేదు, నేను అయ్యో మా సార్ని అరెస్ట్ చేస్తున్నా అని చెప్పి అమాంతం ఆయన గట్టిగా, మీకు వీడియోలు ఉన్నాయి ఇప్పటికి, అమాంతం సార్ని వాళ్ళని పోలీసు వాళ్ళని ఆపడానికి పోతే నన్ను తీసుకుపోయి వేరే వెహికల్ వేసిరు, సార్ను వేరే వ్యాన్లో తీసుకొని పోవడం జరిగింది. అంటే నాకు అంటే ఇప్పుడు జరిగిన చీకటి ఒప్పందం ప్రకారం మీరు ఒకసారి మీరు కూడా అనలైజ్ చేయండి, ఏ పార్టీకి లేని అంత జ్ఞానం, ఏ పార్టీకి నాయకుడికి లేని జ్ఞానం, అంటే నీకు రేపు మధ్యాహ్నం కూర్చుంది ఎన్ని గంటలు మొత్తం కలిపి 12 గంటలు కూడా కూర్చోరు ఆమరణ నిరాహార దీక్ష. 12 అంటే నైట్ 10ంటికో ఏం కూర్చుంది, 9, 10ంటికి కూర్చుండి మధ్యాహ్నం 12 కల్లా అయిపోయింది రద్దు. టీవీలలో స్క్రోలింగ్ 12, 1, 2 వరకు స్క్రోలింగ్, గ్రూప్ 1 రద్దు రద్దు రద్దు. అంటే నీకు ఎట్లా అంత జ్ఞానం వచ్చింది? మిగతా నాయకులు లేని జ్ఞానం ఇది. 100% నిరుద్యోగులు కాంగ్రెస్కు ఫేవర్గా ఉన్నారు, కొద్దిగా మేజర్ షేర్ ఉంది వాళ్ళది, జాతీయ పార్టీ కాబట్టి కొంత వాళ్ళు కూడా అగ్రెసివ్గా పోరాటం చేస్తారు. కాబట్టి ఈ ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్ అకౌంట్లో పడద్దు, ఈ కాంగ్రెస్ అకౌంట్లో పడితే ఆటోమేటిక్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిరుద్యోగులు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఓటు బ్యాంకును చల్లాచెదర చేయాలని అంటే ఈ ఓటు బ్యాంకు దిశపై అప్పనంగా బీఎస్పీ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అకౌంట్లో వేయాలి. అది ఒక వ్యూహాత్మకంగా జరిగింది, అది ప్రీ ప్లాన్, అదంతా ప్రీ ప్లానే. ప్రగతి భవన్ నుంచి వెనక లీకులు వచ్చినాయి, ఆ లీకుల ప్రకారం ఈ యాక్షన్ అంతా జరిగింది. ఆమరణ దీక్ష అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది అంతా కూడా.